నమస్తే, మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 65 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిక్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. చైతన్య కళా బృందం స్థాపించి పర్యావరణం, బాల కార్మికుల వ్యవస్థ, మహిళలు, దళితుల సమస్యల పట్ల ఎన్నో గీతాలను రచించి తన పాటలతో దళిత బహుజనులను చైతన్యపరుస్తున్న ప్రముఖ కళాకారుడు కళాశ్రీ జానపద రత్న అవార్డు గ్రహీత ఎం భిక్షునాయక్ గారు మనతో ఉన్నారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి భిక్షునాయక్ గారు. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు టీవీ9 టీవీ1 తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్, మీరు చాలా చిన్న వయసులోనే మంచి జానపద రత్న అలాగే కళాశ్రీ అవార్డులు పొందారు. ఇంటర్నేషనల్ మ్యూజికల్ ట్రూప్ ఒకటి ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా కూడా ఎన్నో మీరు ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక చిన్న స్థాయి నుంచి మీరు చాలా పెద్ద స్థాయికి ఎదగడం జరిగింది. అయితే మీ గురించి నేను ఒక విషయం తెలుసుకున్నాను. మీరు ఒక జీతగాడిగా అంటే చిన్నప్పుడు దాని గురించి చెప్పండి. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ లైఫ్? నేను చిన్నప్పుడే 3rd క్లాస్ ఉన్నప్పుడే స్కూల్ వెళ్ళాను. దాని తర్వాత బతుకెళ్ళని చాలా జీవించడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు 4th క్లాస్లో నాన్న జీతం ఉంచేశాడు. అప్పుడు జీతం ఉంటూ ఇక నైట్ స్కూల్ చదువుకుంటూ అటు జీతం ఉంటూ ఆ విధంగా జీవితాన్ని ముందుకు సాగినాను అన్నట్టు. అంటే మీ నేపథ్యం గురించి చెప్పండి. ఎక్కడ మీరు? మాది నల్లగొండ జిల్లా భువనగిరి మండలం సూర్యపల్లి గ్రామం సార్. సూర్యపల్లి గ్రామం దగ్గర ఒక కాండ్లకుంట తండ అని ఒక చిన్న తండ మాది. ఆ తండలో జన్మించాను సార్. అయితే జీతం ఉన్నప్పుడు మీకు ఏమనిపించేది? అంటే జీతగాడుగా మీరు చదువుకుంటూనే ఒక పక్కన చదువుకుంటూ జీతగాడుగా ఉన్నారు. అవును సార్. అట్ ది సేమ్ టైం మళ్ళీ మీరు పాటలు పాడడం ఇవన్నీ అంటే పాటలు పాడాలి అనే ఒక ఏదైతే ఆలోచన కానీ ఆ ఇష్టం కానీ ఎట్లా కలిగింది మీకు? అయితే నేను అప్పుడు జీతం ఉన్న రోజుల్లో నైట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడ పోయినా అప్పుడు అప్పుడు ఒక పాట ఉండేది. ఇప్పుడు మన సుద్దాల హనుమంతు గారు రాసినట్టు పాట, పల్లెటూరి పిల్లగాడ పస్లగాసే మొనగాడ, పల్లెటూరి పిల్లగాడ పస్లగాసే మొనగాడ, పాలు మరిచి ఎన్నాలయ్యిందో ఓ పలబుగల జీతగాడ, కొలుగురిరి ఎన్నాలయ్యిందో అనగానే ఆ పాట ఈడ వింటున్న నిజంగా నా కోసమే ఉందేమో అనిపించేది. అప్పుడే నేను పాటలు రాయాలి, పాడాలని ఒక పట్టుదలతో అప్పటి నుంచి నా జీవితాన్ని ఆటపాటగా మార్చుకుంటూ జీవితాన్ని ముందు తీసుకుంటూ. ఓకే భిక్షునాయక్ గారు, ఏదైతే మీరు జీతగాడుగా మీరు జీవితాన్ని ప్రారంభించినప్పుడు అంటే మీ మీద ఈ పాటల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అయితే మిమ్మల్ని బాగా ప్రభావితం చేసింది అంటే మీ గురువు కానీ మీరు ఎవరి దగ్గర ఈ పాటలు నేర్చుకున్నారు? అంటే ఇట్లాంటి పాటలు ఎందుకు నేర్చుకున్నారు మీరు? అంటే చాలామంది సినిమా పాటలు అవి పాడుతూ ఉంటారు, కానీ జానపద గీతాలను కానీ లేకపోతే సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ సాంఘిక సమస్యల మీద కానీ అంటే ఒక మెజారిటీ ప్రజలకి చైతన్యం కలిగించే పాటల్ని మీరు ఎందుకు తీసుకోవడం జరిగిందో చెప్తారా? ఎందుకంటే సార్ శ్రమ అనేది నిజంగా పాట అనేది కష్టం నుండే పుట్టింది. అందుకే అన్నా నేను పల్లె జానపదుల ముల్లే. ఆ నిజమైన జానపదం ఆ కష్టజీవుల మధ్య ఉంటుంది కనుక ఆ చిన్నప్పుడే నేను చదువుకునే జీతం ఉన్న రోజుల్లో కూడా మా అక్క నిజంగా సేన్లలో పనిచేసేటప్పుడు చాలా మంచి మంచి పాటలు, ఆ పాటల్లో కూడా దొరలు పెట్టేటువంటి ఇబ్బందులు కూడా పాడుకునేటోళ్ళు. అప్పుడు వద్దు పటేలా వద్దొద్దు పటేలా, నీ కాలు ముక్త బాంచన్ నన్నొదులు పటేలా, వద్దు పటేలా వద్దొద్దు పటేలా, నీ కాలు ముక్త బాంచన్ నన్నొదులు పటేలా. అంటే ఆ పాట ఏందో తెలియదు కానీ వాళ్ళు పాడుతుంటే ఏదో బాగుంది కదా అనుకుని నేర్చుకుంటూ ఆ విధంగా నిజంగా ప్రతి ఒక్క ఎందుకంటే వాళ్ళు రకరకాల సినిమా పాటలు వస్తున్నాయి, కానీ నిజమైన పల్లె పాటలు నిజమైన కష్టమైనటువంటి పాటలు ప్రజల కష్టాల్లో ఉన్నాయి కనుక అటువంటి పాటలు ఎన్నుకుంటే మనకు ఒక గుర్తింపు ఉంటుందని ఉద్దేశం. జీవితం నుంచి వచ్చిన పాఠాలనే మీరు ఎంచుకోవడం జరిగింది, అంటే మీకు ఎదురైన సమస్యలనే మీరు పాటలుగా ఎంచుకోవడం జరిగింది. భిక్షునాయక్ గారు, మీరు ఒక చిన్న జీతగాడిగా ప్రారంభించి నైట్ స్కూల్లో చదువుకొని అయితే మీరు ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఎయిర్లైన్స్ లాంటి జాబ్ మీకు వచ్చింది. అయితే మీరు ఈ స్ట్రగుల్ గురించి చెప్పండి. అంటే మీరు ఒక పక్కన పాటలు పాడుతూనే ఒక జీతగాడిగా ఉంటూ నైట్ స్కూల్కి వెళ్తూ తర్వాత కాలేజ్కి వెళ్తూ తర్వాత ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం, తర్వాత మీకు ఇండియన్ ఎయిర్లైన్స్లో జాబ్ రావడం, ఈ విషయాల గురించి చెప్పండి. అంటే ఆ టైంలో మీరు మరి పాటలు పాడడం ఇవన్నీ పక్కన పెట్టారా?
లేదు సార్, నేను ఆల్రెడీ 4th క్లాస్ నుండి మళ్ళీ జీతం ఉంటూ ఎప్పుడు కూడా ఏం చేసేవాడినంటే రోజు స్కూల్లో మా అక్కడ హోటల్లో కూడా జీతం ఉన్నాను. ఇక దొర దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే ఇక బతుకంతా అట్లా అయిపోయింది. కానీ నేను చదువుకోవాలని పట్టుదలతో రోజు పగలంతా హోటల్లో టీ తీసుకెళ్ళి స్కూల్లో సార్లకు టీ పోసి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చదువుకొని వచ్చి మళ్ళీ నైట్ స్కూల్లో చదువుకొని ఆ విధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్టల్లో జాయిన్ కావడం. మళ్ళీ దాని తర్వాత ఇక మా గురువుగారు శ్రీనివాసాచార్యులు సార్, నువ్వు బాగా అప్పుడే స్కూల్లో బాగా వాడేవాడిని. ఇక ఇంట్రెస్ట్ నన్ను మా శ్రీనివాసాచారి చదివేలు కార్యక్రమంలో దింపడం జరిగింది. అటు ఆడుతూ పాడుతూ ఇటు చదువు. మళ్ళీ సండే వచ్చిందనుకో హాలిడేస్ ఉన్నప్పుడు రైస్ మిల్లో పని చేయడం, ట్రాక్టర్ మీద పని చేయడానికి వెళ్ళడం అని. మళ్ళీ ఎందుకంటే అమ్మ నాన్న డబ్బులు వాళ్ళ దగ్గర కష్టంగా ఉండేది. అట్లా పని చేసుకుంటూ ఇటు జీతం ఉంటూ అటు చదువుకుంటూ ఇక ఎస్ఎస్సి వరకు 8th వరకు భువనగిరిలో చదువుకొని దాని తర్వాత 10th ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్మీడియట్ ఏపీఆర్ చేసి ఉట్నూరు అట్లా ఇది రావడం. తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ చేయడం, దాని తర్వాత మళ్ళీ వెంటనే ఎయిర్లైన్స్ జాబ్ అప్లై చేయడం రావడం. కానీ అప్పుడు పాటల్లో క్యాసెట్లో పాడుతున్న రోజుల్లో ఈ ఫోన్స్ లేవు సార్, అన్ని ఉత్తరాలే. అప్పుడు మా లంబాడి భాషలో ఎన్నో క్యాసెట్లు, అప్పుడు ఒక 2వ క్యాసెట్ అది వాడుతుంటే ఆ పాటలు విని లేటర్లు ఉత్తరాలు వచ్చేది. పోస్ట్ మ్యాన్ ఇన్ని ఉత్తరాలు తీసుకొని వచ్చేటోడు. ఏందిరా అంటే ఏమో మీ ఇంటికి వచ్చినాయి అని అంటే ఇక మా నాయన అరే పోస్ట్ ఆయన వచ్చిండు ఏంది అసలు సంగతి ఏంది ఏదో కొట్లాడ పెట్టి వచ్చినట్టు అని చెప్పి ఇక కోపంగా వచ్చేది. లేదు నాయన ఉత్తరాలు వచ్చేటంటే ఇక నువ్వు ఇట్లా పాటలు పాడిన పాట బాగుంది ఇది అని చెప్పి వాళ్ళు ప్రోత్సహించిన ప్రోత్సాహమే ఆ పాటలే ఆ ఉత్తరాలే ఆ జాబ్ని మర్చిపోయినా. అందుకే ఇప్పుడు వరకు రెగ్యులర్గా అదే జానపదాన్ని నమ్ముకున్నా. దేశం అంతటా ఇక విదేశాల్లో కూడా మీరు చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అవును సార్. భిక్షు నాయక్ గారు ఒకటి చెప్పండి, ఏదైతే మీరు చిన్నప్పుడే మీరు చదువుల ఏదైతే దాని మీద ఒక పాట పాడారని చెప్పారు, అది ఆ పాట అంటే మిమ్మల్ని మీ జీవితాన్నే మార్చిందని నేను అనుకుంటున్నాను. అయితే దాని గురించి చెప్పండి, ఆ పాట ఒకసారి పాడేసి. అంటే అప్పుడు సార్ చిన్నప్పుడు నేను చెప్పాను కదా సుద్దాల హనుమంతు గారి పాట, దాని తర్వాత అనిపించింది అన్నట్టు. ఆటలాడే వయసులో నా పిల్లోడ అడవ చాకిరి నీకెంది, పాట పాడే యోగం ఉంది పిల్లోడ బండ చాకిరి నీకెంది. ఆటలాడే వయసులో నా పిల్లోడ అడవ చాకిరి నీకెంది, పాట పాడే యోగం ఉంది పిల్లోడ బండ చాకిరి నీకెంది. నిన్న మొన్న నడక నేర్చి పిల్లోడ అడుగులెట్ట తిరుగుడెంది, అడుగులెట్ట తిరిగి తిరిగి పిల్లోడ ఆగమయ్యి ఉండుడెంది, అడుగులెట్ట తిరిగి తిరిగి పిల్లోడ ఆగమయ్యి ఉండుడెంది. అంబటెల్లా దాటిపోయినా పిల్లోడ ఎడ్ల ఎంట పోవుడెంది, ముళ్ళు గుచ్చుకున్న గాని పిల్లోడ ముందు చూపుగానవెంది, ముళ్ళు గుచ్చుకున్న గాని పిల్లోడ ముందు చూపుగానవెంది. అంటే అసలు ఆవులు మేపుకుంటూ ఎక్కడ ఏదైతే గ్రామీణ నేపథ్యంలో ఒక చిన్న పిల్లవాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీ పాట ద్వారా మీరు తెలియజేయడం జరిగింది. భిక్షు నాయక్ గారు, ఏదైతే చదువు అనేది నాకు తెలిసి లంబాడా తండాల్లో కానీ ఈఎస్టీస్లో కానీ ఎస్సీస్లో కానీ చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఉన్నా కానీ అది చాలా డ్రాప్అవుట్స్, అంటే 7th వరకు 10th వరకు అక్కడి వరకే పరిమితం అయిపోతుంటారు. అంటే ఇట్లాంటి పరిస్థితులు అసలు ఎందుకు నెలకొన్నాయో చెప్పండి. అంటే మీరు ఎక్కువగా మీ గ్రామానికి కూడా వెళ్తూ ఉంటారు, చాలా గ్రామాలకు వెళ్తూ ఉంటారు, చాలా ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. అయితే ఎక్కడ చూసినా కానీ సార్ ఇప్పుడు మా తాండాలు అనేది ఎక్కడ పోయినా కానీ ఊరికి దూరాన కొండలు గుట్టలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చదివించడానికి పోషించే వాళ్ళ మా గిరిజనుల అమ్మ నాన్నల మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిండికి వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అని ఉండకుండా ఒక ఇంట్లో 8 మంది 10 మంది 11 మంది పిల్లలు ఉంటారు అన్నట్టు. ఎగ్జాంపుల్ మా ఇంట్లో తీసుకుంటే 8 మంది అక్కజెల్లెలు, ఒక 3 అన్నదమ్ములం, 11 మంది క్రికెట్ టీం మా ఇంట్లో. ఈ విధంగా ప్రతి ఒక్క అట్లా ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇట్లా చేసుకోవాలి ఇట్లా అని లేకుండా ఇక పుట్టే పిల్లలు వాళ్ళందరూ బతికించాలంటే అప్పుడు ఏంటో అందరు పని చేస్తేనే ఏదైనా ఒకటి వస్తుందని చెప్పి ఉద్దేశంతో చిన్న వాళ్ళని జీతం ఉంచడమో లేకపోతే ఆ పనికి పంపించడమో, ఎంత చదువుకోవడం కాదు వాడు ఎంత ఏ పని చేస్తుండే ఎంత సంపాదిస్తుండే అనేది ముఖ్యంగా చూసేవాళ్ళు అన్నట్టు. ఇక ఈ మధ్యనే ఇక అందరు పాపం మా బాబా అంబేద్కర్ ఆశీర్వాదం వల్ల నిజంగా ఈరోజు ఈ హరిజన గిరిజనులు మనం అందరం కలిసి మనమే చదువుకునే అవకాశాలు కానీ ఈ హాస్టల్స్ వచ్చి ఈ రిజర్వేషన్స్ వచ్చి ఇవాళ ఉద్యోగాలు ప్రతి ఒక్క చోట దొరకడం వల్ల కూడా ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నందుకు కారణం అంబేద్కర్ గారి స్ఫూర్తి, దాని ఏదైతే ఆయన ఇచ్చిన భిక్ష అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ మెజారిటీ ప్రజల కోసం ఆయన ఎంతో తన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఏదైతే ఆయన ఆశించి ఇదంతా చేశారో కానీ ఆ ఆశయాన్ని మనం అందుకోలేకపోతున్నాము, దానికి దూరంగానే ఉండిపోతున్నాము. ఒకసారి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ మీ దగ్గర ఏదైనా ఒక పాట ఉంటే పాట. నిజంగా ఆ మహానుభావుడికి ఏది చేసినా తక్కువే, అందుకే ఆయనకు ఒక్కసారి దండాలు. మనసు నిండా
దండాలు పెట్టుకుందాం. ఎట్లా అంటే అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగా. ముందుగా నిన్ను తలసి పాటలు పాడేవు, చీకటి మా బతుకులు సూర్యుడు గుడువంగా. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురియంగా. మరి ఆయనను ఎంత తలుసుకున్నా తక్కువే. అందుకే అంటారు, మంచి నీలబాయి కాడ మల్లె చెట్టు పూసినారు, మల్లెలోన మధురము నీవో మా అంబేద్కర్, మంచి నీల తీపివి నీవో మా సాయబయ్య అని ఆయనని ఏ రకంగా కాదు, ఒక్క రకంగా కాదు, ఎన్ని రకాలుగా కలుసుకున్నా తక్కువే. ఒక గిరిజన దేవుడు, మన హరిజన గిరిజన వాళ్ళకు గొప్ప దేవుడు అని ఇక ఏ రకంగా పోల్చుకున్నా తక్కువే సార్, మాటలు రావడం లేదు. అయితే మీరు చెప్పింది వాస్తవం. ఏదైతే ఆయన స్ఫూర్తితో కొంతమంది పని చేయట్లేదని కానీ పని చేస్తున్నారు, కానీ అది పూర్తి స్థాయిలో మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఇంకా అలాగే ఉన్నాయండి. ఏం కొద్దిగా కూడా మార్పు రాలేదు. ఏదో కొద్దిగా గొప్ప మీ ఊరు నుంచి నేను అనుకోవడం, మీలాంటి అంటే చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఏదైతే చదువు అనే ఇంపార్టెన్స్ మీరు చెప్పారు, ఇప్పుడు కష్టం చేస్తే కానీ మరి రోజు గడవని పరిస్థితుల్లో అప్పుడు చదువుకునే పరిస్థితులు ఉండవని మీరు చెప్తున్నారు. అయితే చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ, చదువు అసలు ఎంత విలువైనదో తెలియజేస్తూ ఒక పాటను మీరు పాడండి. తప్పనిసరిగా సార్. అసలు చదువు రాకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయో ఊర్లలో ఆ రోజుల్లో వాడుకున్నాం. ఏమీ బతుకులు ఎన్ని ఆలో ఎన్ని ఆలా, చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలా. ఏమీ బతుకులు ఎన్ని ఆలో ఎన్ని ఆలా, చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలా, చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలా. సంటి పిల్లకు సలిజరం వచ్చి ఒంటిలో బాగా లేకపోతే దవాఖానాలో డాక్టరు గారు సీతాడంతా చిట్టి రాస్తే, తారీఖు దాటిన మందులు వాడితే అయ్యా చదువు చూసి మందులు వాడితే ఎన్ని ఆలో ఎన్ని ఆలా, చక్కటి బిడ్డ బతికుండేరే ఎన్ని ఆలా. ఏమీ బతుకులు ఎన్ని ఆలో ఎన్ని ఆలా, చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలా, చదువు రాని చీకటి బతుకులు ఎన్ని ఆలా. విక్షనాయక్ గారు, ఏదైతే ఈ పాట ఉందో నిజంగా దీని అర్థం ఒకసారి పరిశీలిస్తే కానీ చాలా విలువైన పాట ఇది. ఎందుకంటే చదువు రాకపోవడం వల్ల వాళ్ళు ఎట్లాంటి మందులు వాడుతున్నారో వాళ్ళకి తెలియదు. డేట్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు వాడతారు, లేకపోతే డాక్టర్ ఏ మందులు రాశారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అంటే కనీస జ్ఞానం, అంటే కనీసం అవసరాన్ని కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఇప్పుడు చాలా మంది ఉన్నారని ఏదైతే మీరు పాడారో అద్భుతమైన పాట. అదేవిధంగా మొన్న కర్నూలులో జరిగితే చిన్నపిల్లలు చనిపోవడం కానీ ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఇది నిజంగా ఖండించాల్సిన విషయం అండి. ఎందుకంటే చిన్నపిల్లల జీవితాలతో ప్రభుత్వం ఏదైతే అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి పరిస్థితులు ఉంటే మరి పేదవాళ్ళు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేసుకునే అవకాశం ఉంటుందో మీరు చెప్పండి. అట్లానే విక్షనాయక్ గారు, మీరు ఇంటర్నేషనల్ విదేశాల్లో చాలా ప్రదర్శనలు ఇచ్చారు. ఎక్కువగా మీరు బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఏ పాట అడుగుతూ ఉంటారు పాడమని? అంటే మీరు చాలా జానపద పాడతారు, ఫోక్ పాడతారు, మళ్ళీ ఫోక్ కూడా పాడతారు, కాబట్టి ఒక మంచి సాంగ్ మీరు పాడండి. బాగా సార్. అయితే ఏడికెళ్ళినా కానీ ఇప్పుడు మంచి పేరు తీసుకొచ్చిన పాట ఇక్కడ పోయినా బై వన్స్ ఫోర్ అనే పాట, దాన్ని తెలుగులో పాడతా, లంబాడి భాషలో కూడా పాడతాను. ఇక ఎట్లా అంటే సార్, అది ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు సారా ఏమైతే సారా పండుగ పబ్బం ఏది వచ్చినా ఇంట్లో సారా ఉంటేనే నిజమైన పండుగ, అది లేకపోతే పండుగ ఉండదు. అదే విధంగా దాన్ని తెలిసిన పాట అందరికి. అరే సాసు ఏ మారి సాసు తర బేటీ రసవాల దేక, అరే సాసు ఏ మారి సాసు తర బేటీ రసవాల దేక, బాలాజీ దేవే పర ఓటు తర బేటీన తోడుకొని సాసు, అరే సాసు ఏ మారి సాసు తర బేటీ రసవాల దేక, సారా సారమ్మ సారా నాకు ప్రాణమైతీవమ్మ సారా, నిన్ను దాగకుంటేనమ్మ సారా నా పానమంద గాయి గాయి సారా, నువ్వు దొరకన్నాడు సారా అలిగి మూల కూసుందమ్మ
ఎక్కడికి వెళ్ళినా కానీ మన బాగా లైక్ చేసుకే ఫోక్ సాంగ్ తెల్లా చీర తెల్లా రైక తెల్లవరంగా స్థానమా ఎర్రమలమ్మ కోడల ఎర్రమలమ్మ కోడలో నాయి ముద్దుల కిన్నెర తెల్లా చీర తెల్లా రైక తెల్లవరంగా స్థానమా ఎర్రమలమ్మ కోడల ఎర్రమలమ్మ కోడలో నాయి ముద్దుల కిన్నెర తెల్లా చీర తెల్లా రైక తెల్లా చీర తెల్లా రైక తెల్లా చీర తెల్లా రైక ఓ తెల్లా చీర తెల్లా రైక తెల్లవరంగా స్థానమా ఎర్రమలమ్మ కోడల ఎర్రమలమ్మ కోడలో నాయి ముద్దుల కిన్నెర. ఓకే, అద్భుతంగా పాడారండి రెండు పాటలు కూడా. అంటే ఏదైతే సారు సారా చాలా ఫేమస్ ఆ పాట, చాలా లంబాడి భాషలో ఇంకా ఫేమస్ అది. అయితే ఏదైతే మద్యం గురించి మీరు ఒక పాట ఏదైతే ఎంచుకున్నారో అంతే దీన్ని మీరు చాలా మంచిది నాకు కావాలి చాలా ఆ టైప్లో పాడారు. కానీ నిజంగా చూడండి ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరైతే మనం మెజార్టీగా రాజ్యాధికారం అనే ఒక కార్యక్రమం గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రాజ్యాధికారం రావాలని మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ రాజ్యాధికారం రావాలి అని మనం అనుకున్నప్పుడు వాళ్ళల్లో ఉన్న లోపాలను కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా చూస్తే ఈ మద్యం అనేది వీళ్ళల్లో చాలా ఎక్కువగా ఉందండి. మీరు మాకున్న సర్వీస్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే చాలామంది ప్రజలు తాము సంపాదించే డబ్బులో ఒక 60% ఇక్కడ తాగడానికి లేకపోతే రీసెంట్లీ క్లబ్స్లో ఏదైతే పేకాటలు రిక్రియేషన్ క్లబ్స్ ఏదైతే పేరు జరిగాయో ఇవన్నీ చాలా దారుణాలండి. అయితే మద్యం గురించి మద్యం ఎంత మనిషిని ఎంత పతనం చేస్తుందో మనకు తెలుసు. అదేవిధంగా మహిళల మీద ఒకసారి మాట్లాడినప్పుడు మెజార్టీ ప్రజల్లో ఒక 50% మంది మహిళలు ఉంటాయి. ఆ మహిళలకి చాలా సమస్యలు ఉన్నాయండి. ప్రధానంగా వరకట్నం అనేది చాలా భయంకరంగా వాళ్ళని వేధిస్తున్న సమస్య. మీరు అంటే చాలా సోషల్ ఇష్యూస్ని టేకప్ చేసి దాని మీద సాంగ్స్ మీరు రాయడం జరిగింది, పాడడం జరిగింది, చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. మా టీవీ1 ప్రేక్షకుల కోసం ఒక వరకట్నం అనే ఒక పాట దాని మీద తప్పనిసరిగా సార్. ఏంటంటే సార్ నేను సేకరించిన పాట బయట ఈ సమాజంలో ఎట్లయిపోయిందంటే సార్ కట్నం అనేది బాగా ఎందుకంటే అసలు అమ్మాయి బాగుందా లేదా అసలు ఆ విషయం కాదు, అమ్మాయి ఎంత చదువుకుందా కాదు, అమ్మాయి వెంట కట్నం ఎంత వస్తుందో అనేది చూస్తున్నారు సమాజంలో ఎక్కువగా. అందుకే ఆడపిల్ల ఏమంటుందంటే ఆమె అనుకుంటుంది ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా అడుగడుగున మరి అవమానముతో శోకించడమేనా ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా అడుగడుగున మరి అవమానముతో శోకించడమేనా ఆడపిల్లగా పుట్టడమే చేసిన పాపమా అడుగడుగున మరి అవమానముతో శోకించడమేనా. ఎట్లా అంటే సమాజంలో ఏమైపోయిందంటే సార్ ఆడపిల్ల ముడితే పేగు దెంచినులే మూతులు ముడుచుతారే మగపిల్లవాడి కోసం గొప్పగా నోములు నోముతారే అమ్మకు తోడుగా ఆడపిల్లను చాకిరి చేపిస్తారే మగపిల్లవాణి మెల్లగా లేపి బడికి పంపిస్తారే కొడుకు చేయని పాపం కూతురు ఏమీ చేసిందే. ఇక్కడ చూసినా ఆ విధంగా అయిపోయింది. అందుకే పరిస్థితి ఏముందంటే సార్ ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడపిల్లలు పుడితే మూగుదులమా ఆడపిల్లలు పుడితే మూతులే ముడిచారు మగపిల్లవాడికి నోములే నోచారు ఆడపిల్లను లేపి అంట్లు దోమిస్తారు మగపిల్లవాడిని బడికి పంపిస్తారు ఆడ మగ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా ఒకరికొకరు తోడు నీడగా లేకుంటే బతికే పండదుగా ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి ఆడళ్ళు లేనిదే లోకమేడుందని నిలదీసి అడుగు చెల్లి కొత్తగా పెళ్ళైతే అత్తగారింటిలో కట్న కానుకల పంటవై నిండాలి కట్న కానుకల పంటవై నిండాలి డబ్బు బంగారము బండి బాసన్లతో ఇల్లంతా నింపిన గింతేనా అంటారు ఇల్లంతా నింపిన గింతేనా అంటారు. అయ్యో ఏది తక్కువైనా ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా ఏది తక్కువైనా ఓ చెల్లి నిన్నేడిపిస్తారమ్మా నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చి నావని అంటారమ్మా నీ ముఖం పాడుగాను నువ్వేమి తెచ్చి నావని అంటారమ్మా రోజుకి
రోజుకి 24 గంటలు నీ డ్యూటీ ఉంటుందమ్మా, రోజుకి 24 గంటలు నీ డ్యూటీ ఉంటుందమ్మా, 8 గంటలు నీ మొగుడు చేసి ఎగిరెగిరి పడతాడమ్మా. అయ్యో ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి, ఆడలు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగుచింది. ఓకే ఓకే, అద్భుతంగా ఉందండి ఈ పాట. ఏదైతే మీరు ఆడపిల్ల జీవితం గురించి, ఆడపిల్ల యొక్క ప్రాధాన్యత గురించి, ఆడపిల్ల యొక్క విశిష్టతను గురించి మీరు ఏదైతే తెలియజేశారు, కానీ TV9 కూడా ఇదే క్యాంపెయిన్ చేస్తుందండి. ఆడపిల్లల్ని చంపకండి, ఆడపిల్లలు అనేది సేమ్ సమానము, వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉందనేది మేము కూడా ఒక క్యాంపెయిన్ చేస్తున్నామండి. మీతో మాట్లాడడానికి అనకాపల్లి నుంచి శ్రీరాములు గారు లైన్లో ఉన్నారండి. శ్రీరాములు గారు నమస్తే అండి. భిక్షునాయక్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ మరి TV1కి నా యొక్క మీకు కూడా నా యొక్క అభివందనలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను మంచి మంచి ప్రోగ్రాంలు పెట్టి చెప్పండి. ప్రజల్లో చైతన్యం కల్పించడం చాలా అసాధారణ విషయం. ఓకే. మూడవ రీజన్ ఐ కెన్ అప్రిషియేట్ అబౌట్ ది సాంగ్స్ సంగ్ బై అవర్ భిక్షు నాయక్ సార్. జానపద శ్రవంతి అనేది అసలు భాష రానివాడు కూడా అన్న తెలుగు సార్. ఓకే, చెప్పండి. నా బిచ్చి నాయక్ గారికి నా నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్, చెప్పండి. అది డిస్టర్బెన్స్ వస్తుందండి. ఓకే, మీ మాట వినిపిస్తుంది, మీరు చెప్పండి, మాట్లాడండి. సార్ చెప్పండి. జానకి పద సలంతనే కాకుండా మీకు దాంతకోకలే ఇవ్వడంలో కూడా ఆశ్చర్యపోతున్నారు ఇది నా యొక్క. ఓకే, అది శ్రీరాములు గారు మెజార్టీగా రాజ్యాధికారం గురించి మీరు ఏదైనా మాట్లాడతారా? వస్తాను సార్. అది చాలా మంది కాలర్స్ ఉంటారు, మీరు డైరెక్ట్ గా మీ ప్రశ్న అడగండి. అడిగేస్తాను. ఇప్పుడు బిచ్చి నాయక్ గారు సార్ చెప్పండి సార్. దయచేసి మీరు కేవలము ఒక ప్రాంతానికే కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా సార్ మీ యొక్క ఈ జానపద విషయాలన్నీ చెప్తే బాగుంటుంది. ఒకటి. రెండోది మా ప్రాంతం ఏంటంటే దళితులకి అధికారం. ఈ దళితులకి అధికారం అంటే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం అక్షర విజ్ఞానం కలిగి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీ ప్రశ్న నాకు అర్థమైంది. అక్షర జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. అలాగే కళాకారులు ఒక ప్రాంతానికి పరిమితమై ఉండకూడదు, అది కాదు. ఇంకోటి ఏంటంటే సార్, తప్పనిసరిగా ఇప్పుడు నేను దాదాపు ఇక్కడ ఓన్లీ పుట్టింది ఇక్కడ తెలంగాణ నల్గొండ జిల్లా అయినా కానీ తెలంగాణ, రాయలసీమ, కోస్తా, ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు, దేశ విదేశాలకు ఏడికెళ్ళినా సరే ఇక రాయలసీమ, కోస్తా మన ఆంధ్రాకి వచ్చినా కానీ అక్కడ పాట తప్పనిసరిగా అక్కడ వాడతాము. అది మామూలే. కళాకారుడికి కులము, మతము, భాష, వేష అనేది భేదం లేని వాడు ఒక కళాకారుడు మాత్రమే. పార్టీ రంగు లేనివాడు ఒకటి కళాకారుడే సార్. మాకు ఏ పార్టీతోని కానీ ఏ కులాల మతాలతో సంబంధం లేని మనసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది కళాకారులు పార్టీల తరఫున పనిచేస్తున్నారనే ఒక అపవాదం ఉంది. దాని గురించి మనం మాట్లాడే ముందు కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చ కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది. होम डिलीवरी కూడా చేస్తాను. ఫిక్స్ అయింది బాస్. डॉलर क्लब बिग बॉस प्रीमियम सपना जरूर देखना चाहिए. उत्तराखंड का एक छोटा सा गांव, यहीं से मैंने बहुत बड़े बड़े सपने देखने शुरू किए. एवरेस्ट क्लाइंब किया था 27 साल पहले. जरूरी आप अचीव करते हैं तो आप दूसरों को भी वहां तक पहुंचाने में अपना योगदान करिए. टाटा स्टील में रह के मुझे वो अपॉर्चुनिटीज मिली. माउंटेनियरिंग के द्वारा लीडरशिप, पहाड़ चढ़ते हैं तो एक नया जीवन, कैन डू स्पिरिट. टाटा स्टील values stronger than డాడీ బస్ బంగారం ఎలా తయారు చేస్తారు? డాడీ బస్ ఇల్లు ఎలా కడతారు? తరాల నుండి శ్రేష్టమైన ఇల్లు కేసీపీ సిమెంట్ బలంతోనే. అవును, బెస్ట్ డ్యామ్ ఎలా కడతారు? కేసీపీ సిమెంట్. కేసీపీ సిమెంట్ శ్రేష్టమైన నిర్మాణాల కోసం.
TV. Ravia. Sony. గట్టిగా లాగు జోరుగా లాగు జయం గట్టిగా లాగు. ఇది ఫెవికాల్ మరి దృఢమైన అతుకు. నీటిలో కూడా విరగదు. ఫర్నిచర్ కిచెన్ లో ఉన్నా, బాత్రూమ్ లో ఉన్నా, బాల్కనీలో ఉన్నా, ఇంకెక్కడున్నా ఫెవికాల్ మరి ఇప్పుడు అదే దృఢమైన అతుకు నీటిలో కూడా. అర్థం లేని పద ప్రయోగాలతో సంగీతమా? బొంగమూతి బుజ్జి మొగ్గ రంగు చేసుకుందిరో. మొగ్గకు బొంగమూతేమిటి నీ బొంద? పరుపేస్తావా అంత పబ్లిక్ గానా? తెర కూడా తీసేస్తావా? ఇంట్లో చెప్పే వచ్చావా? నగ్మ మొగుణ్ణు పట్టుకొని బే అంటావా? సరుకేంటి నింపుకోవడమేంటి? మీ ద్వందార్థాలను మిక్సీలో వెయ్యా. జటక్కు పటక్కు మొగుడ్సా నీ జిమ్మడ్స్. నీ ఊపు చూస్తే రిబ్బన్ నువ్వే తెంచేసుకునేలాగున్నావే. మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. భిక్షు నాయక్ గారు మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి రవి గారు లైన్లో ఉన్నారండి. రవి గారు. రవి అన్న నమస్తే అన్న, నా పేరు మిరియాల రమేష్. మిరియాల రమేష్ గారు మాట్లాడండి. నమస్తే అన్న, జై భీమ్ అన్న. జై భీమ్. జై భీమ్. భిక్షు నాయక్ గారు అన్న నమస్తేనే. జై భీమ్ అన్న. జై భీమ్. మనకి కారంచేడు సంఘటన జరగనంత వరకు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ఈ కళారూపాలు వచ్చాయి. అవునన్నా. ఆ తర్వాత దళిత ఉద్యమం అనేది ప్రారంభమైన తర్వాత మనలో ఉన్న ఎస్సీలందరూ కూడా పాటలు పాడటం, సాహిత్యం రాయటం, దానిలో ఇన్వాల్వ్ అవటం, ఉద్యమంలో భాగస్వాములు అవటం జరుగుతూ వచ్చింది. అవునన్నా. కానీ ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీల ప్రభావాన్ని తట్టుకొని మనం ముందుకు రాలేకపోతున్నాం. అది ఒక వాస్తవం. అది ఎందుకంటే ఈ రోజున సాహిత్యమే గాని, కళలే గాని, లేకపోతే ఉద్యమమే గాని ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంస్థలు మనల్ని అణిచివేస్తానే ఉన్నాయి. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజున మనం ఎక్కడైతే అవమానాలకు గురవుతున్నామో, ఎక్కడైతే మనం ఆవేదనకు గురవుతున్నామో ఆ ప్రజలు అసలు నిర్వీర్యమైపోయి చావలేక బతకలేక బతుకుతున్నారు. వీళ్ళని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మనం తీసుకుంటూనే అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీల యొక్క భావజాలాన్ని కూడా, వర్గ భేదాలను కూడా మనం పక్కన పెట్టి కులం యొక్క చైతన్యాన్ని మనం ముందుకు తీసుకురావడానికి అందరూ ఒక వేదిక మీదకి రావాలనేది నా విజ్ఞప్తి అన్న. ఓకే. థ్యాంక్ యూ రమేష్ గారు. మంచి ప్రశ్న అడగడం జరిగింది. చాలా డెప్త్ ఉన్న క్వశ్చన్. నిజంగా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారన్న. నిజంగా కళాకారుడు వెతుకుదల అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏందనేది కూడా అన్న చాలా బాగా వివరించడం కూడా జరిగిందన్న. అది ఏదైతే అంటే కొంతమంది డామినేషన్ ఇంకా ప్రభావం ఇంకా ఉంది, అందులోంచి బయటికి రావాల్సిన అంటే మన దాంట్లో కూడా ఎవరైతే ఈ మెజారిటీ ప్రజలు అని మనం మాట్లాడే దీంట్లో చాలా మంది కళాకారులు ఉన్నారు. చాలా మంది కళాకారులు, ఎంతో టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా నేను చెప్పినట్టుగా ఒక్కొక్కరి దగ్గర వెళ్ళి పని చేయడం జరుగుతుంది. అయితే కళాకారుడు అనేది మీరు చెప్పినట్టుగా ఒక జెండా కింద కానీ, ఒక పార్టీ కింద కానీ పనిచేయకుండా నిజంగా ఒక లక్ష్యంతో ఎవరైతే ఇప్పుడు కూడా మన కళాకారులన్నా సరే ఏ పార్టీతో పనిచేసినా కానీ కళాకారుడు బతుకు తెరువు కోసం చేసుకుంటాడు అంతే. తాను భార్య పిల్లలను పోషించడం కోసం, వాళ్ళ అమ్మ నాన్నలు పోషించడం కోసం బతకాలంటే ఏదో పార్టీ కింద, అంతేగాని కపటం కల్మషం లేని మనసు గల్లవాడు కళాకారుడు. ఎప్పుడైనా పాటను వదిలిపెట్టి ఉంటాడు. ఏమంటాడు, నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, ఎన్నడూ వీడిపోనమ్మో నా పాటమ్మా. అంత ఆ కళాకారుడు ఆ పాట నమ్ముకునే ఉంటాడు కనుక ఆ కళాకారుడి భావం అది. ఓకే. అయితే భిక్షు నాయక్ గారు, నేను మిమ్మల్ని ఈ లంబాడీ సంస్కృతి అంటే లంబాడీ తండా నుంచి మీరు వచ్చారు కాబట్టి లంబాడా సంస్కృతిలో కొన్ని అంటే మంచి సంస్కృతి, చాలా పాత సంస్కృతి, కానీ అందులో కొన్ని అంటే ఇప్పుడున్న ఆర్థిక సమస్యలతో అవి కొంచెం వాళ్ళ మీద కొన్ని అపవాదులు ఉన్నాయి. పిల్లల్ని అమ్ముకుంటారని, లేకపోతే పిల్లల్ని సరిగా పెంచరని చెప్పి అట్లాంటి ఒక ఉంది. అది ఎంతవరకు వాస్తవం అండి? అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల దేవరకొండ కానీ, నల్గొండ జిల్లాలో దేవరకొండ కానీ, ఇక్కడ తాండూరు కొన్ని ప్రాంతాలకు వెళ్తే నిజంగా
భర్త తాగుబోతుడై ఉండిపోయి తను ఏం పని చేయడు, 3-4 ఆడపిల్లలు ఉండేసరికి నిజంగా పోషించలేని పరిస్థితుల్లో అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది చాలా వరకు జరిగింది. నిజంగా అది మొన్నటి వరకు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా వరకు అన్ని పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ ప్రతి ఒక్కరు చాలామంది ఖండించడం జరిగింది. కొన్ని తండాల గేట వెళ్ళి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి ఏం కావాలి అని చెప్పి కూడా కొంతమంది ఆదుకోవడం కూడా అట్లా ఓకే 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 మీతో మాట్లాడడానికి అనపర్తి నుంచి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారండి. రామకృష్ణ గారు. జై భీమ్ అండి. భిక్షనాయక్ గారు ఉన్నారు, మాట్లాడండి. భిక్షనాయక్ బ్రదర్ జై భీము అన్నా. జై భీమే. జై భీము అన్న. కళాకారులు మీ యొక్క కంటలో వచ్చే పాటలు వింటుంటే నిజంగా బయట కూడా వెళ్ళబోతున్నట్లే టీవీ చూస్తూ. ఎందుకంటే మీరు నిజంగా ఎందరో కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, తల్లిదండ్రులను పోషించుకోవడం కోసం ఏ వృత్తి ప్రతి మనిషి సమాజంలో ఏదో వృత్తి చేస్తుంటారు. అలాగే కళాకారులు కూడా తన కుటుంబాన్ని తన భార్య పిల్లలను పూజించుకోవడం నిజం. కానీ అదే సేమ్ టైం ఈవేళ టీవీ ఓనర్ కూడా మీ ప్రభుత్వానికి మీ అనేక విషయాలు ప్రకటిస్తే చాలా కాలం నుంచి మెజార్టీకి రాజకీయ అధికారం అనే ఒక టాపిక్ ఎత్తుకుంటుంది. ఎవరో సంచలనంగా ఒక తీసుకుని ఈవేళ మన రాష్ట్రంలో ఎత్తుగడలు చూస్తున్నాం. రాజకీయ ఒక ముఖ్యమంత్రి పదవి కోసమే రాజకీయ పార్టీలు పుట్టబడుతున్నాయి. ఒక్క ముఖ్యమంత్రి పదవి కోసం రాజకీయ పార్టీలు పుట్టబడుతున్నాయి తప్ప ఎమ్మెల్యేల కోసం ఎంపీల కోసం కదా ఆధిపత్య పోరు. ఇటువంటి పరిస్థితుల్లో మరి అవినీతి కోసం దేశం మొత్తం అనాధార చేస్తే మంచి వచ్చింది. అంటే ఎంతమంది అవినీతి చేస్తున్నారన్నది ఎవరికి వాడే అవినీతి మీద ఉద్యమాలు చేస్తూ అవినీతి చేస్తూ అవినీతి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవాళ మన కళాకారులు కడుపు కోసం, కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మరి తన గానాన్ని ప్రజలకు వినిపించడంలో చైతన్యం చేస్తున్నారు. మీరు పొట్ట నింపుకుంటూ ఎదుటి వాళ్ళని చైతన్యం చేస్తున్నారు. అంటే హాస్టల్లో చదువుకునే విద్యార్థులు, లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేసుకున్న రోగులు, పేదవాళ్ళందరూ, లేకపోతే ఎంతో మంది బిడ్డల తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత రోడ్ల మీద నిజంగా వాళ్ళ ఆకలి నింపుకోవటానికి అమ్మ అమ్మ అంటూ అడుక్కునే పిల్లలు, అనాథ పిల్లలు. స్ట్రైట్ గా చెప్పండి. మెజార్టీకి రాజకీయ అధికారం 65 సంవత్సరాలు నిండుతున్నా కానీ ఈ రోజుకి కూడా ఇటువంటి దుస్థితి మన రాష్ట్రంలో, మన దేశంలో ఉందంటే నా వంతు బాధ్యత నేను ఏం చేయాలి నా జాతి కొరకు అనేది అంకిత భావం, కమిట్మెంట్ మనలో చాలా మంది తప్ప. ఈ కమిట్మెంట్ ఉండి నేను బ్రతికినంతకాలం నేను బ్రతుకుతూ నా జాతి కోసం, సమాజంలో మెరుగు కోసం మెజార్టీకి రాజకీయ అధికారం. దళితుల నాయకత్వాన్ని బీసీలు కూడా గుర్తిస్తలేదు. దళిత నాయకత్వాన్ని అంగీకరిస్తూ బీసీలు వెనక రాలేకపోతున్నారు. అంటే ఇటువంటి దుస్థితి కుల వ్యవస్థలో నాడునాడులో ఉండిపోయిన దుస్థితి రావాలంటే మీ యొక్కటువంటి గానాలతో ఎక్కడ వేదిక పెట్టినా, ముఖ్యంగా మెజార్టీకి రాజకీయ అధికారం వేదిక పెడితే, లేకపోతే దళిత బాధులకు వేదిక కావాలి ఆ వేదిక మీద మీ పాట వినిపిస్తే మంచిదండి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. మీరు చెప్పండి భిక్షనాయక్ గారు. ఏదైతే 2-3 విషయాలు ప్రస్తావించడం జరిగింది. అయితే కళాకారులు చాలా అంకిత భావంతోనే ఉంటారు అని చెప్పి ఆయన అంటున్నారు. అదేవిధంగా ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి బీసీలు ఎస్సీ ఎస్టీలతో కలిసి ప్రయత్నం చేయట్లేదు అనేది రామకృష్ణ గారి అభిప్రాయం. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు అన్నట్టు చాలా వరకు నిజంగా వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ల ముందు రావడము, వచ్చి ఓట్లప్పుడు అసలు ఎంతో దూరం ఉండే వాళ్ళు కూడా. సరే, ఓటు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఓటు గురించి ఒక పాట పాడండి మీరు. తప్పనిసరిగా సార్. వాళ్ళు ఏం చేస్తారంటే ఓట్లకు ముందు అంటారనే వాళ్ళు ఏమంటారు, అసలు దూరంగానే ఉంటారు. ఎలక్షన్లు వచ్చినాయంటే దూరపోటు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు, చూడు 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 మా ఓటరన్న, ఓటు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న, చూడు 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 మా ఓటరన్న, ఓట్లు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న, ఓట్లు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న. నిన్నగాక మొన్న వాళ్ళు గుడిసే చుట్టూ తిరిగినోళ్ళు, నిన్నగాక మొన్న వాళ్ళు గుడిసే చుట్టూ తిరిగినోళ్ళు, సీముడు ముక్కు బిడ్డెను ఎత్తి మూదాడినోళ్ళు, అంటారాని చెంబుతోని నీళ్లు దాకా వచ్చినారే, చూడు 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 మా ఓటరన్న, ఓట్లు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న, చూడు 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 మా ఓటరన్న, ఓట్లు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న, ఓట్లు అడిగేటోల్లా బాగోతాం చూడే ఓటరన్న. అసలు మన ఇళ్లలోకి వచ్చి నిజంగా మల్లనా భావన భిక్షనాయ భావన ఇట్లా భుజం మీద చేసేసరికి అబ్బా మన ఊరు దూరం నన్ను ఇంత ముందర గుర్తుపట్టినరా బాయ్, మన ఓట్లన్నీ దొరకే పటేల్కి జై అని చెప్పి
అందరూ ఒకే రకంగా మాట మీద ఉండి గెలిపిస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎక్కడేసిన గొంగడ ఎక్కడే ఉంటుంది. ఇప్పుడు అన్న ఆవేదన కూడా అదే. కనుక అయితే ఏదైతే ఓటు గురించి తెలియజేయాల్సిన అవసరం కూడా ఉందండి. ఏదైతే మన నాయకులు, రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారో, ఎలా ప్రలోభ పెడుతున్నారో, ఇవన్నీ విషయాలు కూడా మీలాంటి కళాకారులు కానీ, మేధావులు కానీ, ఎవరైతే స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వాళ్ళు, ఎవరైతే ఈ సొసైటీ నుంచి పైకి ఎదిగారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ పే బ్యాక్ టు సొసైటీ చేయాల్సిన అవసరం ఉందండి. భిక్షు నాయక్ గారు, ఏదైతే మనం మాట్లాడే ఈ మెజార్టీగా రాజ్యాధికారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మెజార్టీ ప్రజలుగా మనం భావిస్తే, కానీ గడిచిన 64 ఏళ్లుగా చూస్తే వీళ్ళకి రాజ్యాధికారం మాత్రం రాలేదండి. దీనికి ప్రధాన కారణం వీళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవడం, ఇంకోటి అగ్రవర్ణాలను వీళ్ళని విభజించి పాలించే పరిస్థితిని కల్పించడం. అంటే కలిసి ఉంటే ఎంత బలం ఉంటుందో అనేది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మెజార్టీ ప్రజలు. ఆ భావాన్ని మనం చైతన్యం కలిగించాల్సిన బాధ్యత అందరి మీద ఉందండి. ఐకమత్యం గురించి మీ దగ్గర ఏదైనా ఒక పాట ఉంటే పాడండి. ఒకటే సరే, మనం అందరం కలిసిమెలిసి ఉండాలి, ఐకమత్యంగా ఉండాలంటే నిజంగా ఒక అమ్మకట్లో గుట్టి అన్నదమ్ములు 2-3 ఉంటారు. కానీ ఎట్లా అంటే ఆ పిల్లల సంతోషం, ఏది చేసినా, మంచి చేసినా, చెడు చేసినా తల్లిదండ్రుల ఆనందం, కష్టం, బాధ అంత బాధ్యత తల్లిదండ్రులే ఉంటుంది. ఎట్లా అంటే అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అందుకే ఎప్పుడైతే తల్లి పిల్లల లెక్క ఏ విధంగా అయితే తల్లి ఏ విధంగా చూసుకుంటుందో కలిసిమెలిసి మనం కూడా అందరం కలిసిమెలిసి పట్టుదలతో ముందుకెళ్తే ఏదైనా సాధించగలుగుతాం. ఓకే, అలాగే నేను ఎక్కువగా ఇంకో ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకున్నాను. చెప్పండి, ఏదైతే గ్రామాలకు సంగతి వచ్చినప్పుడు గ్రామాల పరిస్థితిని చూస్తే మనం గ్రామాల్లో నిజంగా వలసవాదం పెరిగిపోయింది. అక్కడ పనులు చేసుకోవడానికి పనులు లేవు, అక్కడ బ్రతకడానికి ఏది ఆధారం లేదు, అక్కడ కనీసం నీళ్లు లేవు, రోడ్లు లేవు, సౌకర్యాలు లేవు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఈ మెజార్టీ ప్రజల బ్రతుకు ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో మీరు చెప్తారా? తప్పనిసరిగా అసలు ఒకప్పుడు అదే గ్రామాల్లో రైతుని ఎంత గొప్పగా పోడిరంటే, రైతు నాగలు దున్ని పంటలు పండిస్తే వచ్చే పంటనే అందరూ తినేవాళ్ళు. ఆ రైతును ఒక జై జవాన్ జై కిసాన్ అని, జై జవాన్ అంటే దేశాన్ని రక్షించబడితే, జై కిసాన్ అంటే దేశానికి అన్నం పెట్టే రైతు. ఆ రోజు రైతును ఎట్లా పొగిడిరంటే, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికే నువ్వు వెన్నము కన్నా, దేశానికే నువ్వు వెన్నము కన్నా, అన్నదాతవో మా రైతన్నా, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికి నువ్వు వెన్నము కన్నా, ఓ రైతన్నా మా రైతన్నా దేశానికి నువ్వు మా రైతన్నా, దేశానికే నువ్వు వెన్నము కన్నా, అన్నదాతవో మా రైతన్నా. ఆ రైతు పరిస్థితి ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి చూస్తే కొన్ని ఒకప్పుడు చెరువులు, వాగులు నిండేది, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి. ఎట్లంటే తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులెండిపాయే, తుమ్మెదాలో రాక నల్లలొస్తే ఒక బిందె నిండదాయే, కుండలెనుక కుండలేమో కొసు పెట్టుకునైనులాయే, మంచి నీళ్లకు ఉప్పు నీళ్లకు తుమ్మెదాలో చెప్పరాని దుఃఖమొచ్చే, తుమ్మెదాలో మంచి నీళ్లకు తుప్పు నీళ్లకు తుమ్మెదాలో చెప్పరాని దుఃఖమొచ్చే, తుమ్మెదాలో తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే, తుమ్మెదాలో. ఇక ఊరు నడుమ ఒకటే ఒక ఊరు అవతల ఒక బోరింగ్ ఉంటుంది. ఇక అది ఉడుతుంటే తెల్లారంగా ఉడుతుంటే సౌండ్ ఎట్లుంటది అంటే, ఊరి నడుమ బోరింగు తుమ్మెదాలో తప్పుడేమో టింగు టింగు తుమ్మెదాలో, ఊరి నడుమ బోరింగు తుమ్మెదాలో తప్పుడేమో టింగు టింగు తుమ్మెదాలో. ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు తిరిగిన వాళ్ళు మళ్ళీ ఆ ఊరు ఎట్లుంది, ఆ గుడిసె ఎట్లుంది, ఆ పల్లె ఎట్లుంది, ఆ రోడ్ ఎట్లుందని మళ్ళీ ఎవరు పట్టించుకోరు. వాళ్ళు ఎక్కడ పోయినా ఏమైపోయిందంటే సరే కాంట్రాక్ట్స్ ఇచ్చేస్తారని చెప్పి. కానీ ఏది నెల రోజులకు వేసిన రోడ్డు మళ్ళీ నెల రోజులు తిరిగి చూస్తే ఆ రోడ్డు ఉండదు. ఎక్కడ పోసినా ఇక నేను చెప్పడం కంటే టీవీ ఛానల్ చూసిన వాళ్ళకు నిజంగా రాజకీయ నాయకులు కానీ ఏది కానీ చేస్తే ఏం జరుగుతుందో కూడా తెలుసు. అందుకే మీరు అన్నట్టు నిజంగా పేదవాడే నాయకుడు అయితేనే ఏదైనా చేయగలుగుతాడు. అందుకోసమే పేదవాడే నాయకుడవ్వాలి, తాను పేద ప్రజలను పైకి తేవాలి,
పురిటి నొప్పి బాధ తల్లికే తెలిసి ఉంటుంది, గొడ్డూరాలకి తెలిసి ఉండదు. కనుక పేద కష్టాలు ఇవన్నీ తెలిసినటువంటి మరి బలహీన బడుగు జాతులు ఎస్సీ ఎస్టీ ఎల్జీ కులాల వాళ్ళకు ఇబ్బందులు అన్నీ తెలుసుకున్న వాళ్ళుగా వీళ్ళకి అన్నీ తెలుసు. కనుక పేదవాడు అనే వ్యక్తి ముందుకు రావాలి, ఆ పేద ప్రజలు పైకి రావాలంటే మరి మనం అనుకున్న మెజార్టీకి రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. భిక్షునాయక్ గారు, మనకు టైం అయిపోయింది. చివరిగా ఒక మంచి పాటతో, ఒక ఊపున్న పాటతో మన ప్రోగ్రామ్ని ఎండ్ చేద్దాం. మీ ఇష్టం, మీకు ఏ పాట అయినా పాడండి. తప్పనిసరిగా సార్. మరి అంటే మీకు మంచి పేరు తీసుకొచ్చిన పాట, మీకు బాగా గుర్తుండిపోయే పాట, భిక్షునాయక్ అనగానే ఈ పాట అనే గుర్తుండేటట్టు ఒక పాట. ఓకే సార్. అరే మీ ఆరు గుర్రాలు మన ఫోకు ఒకసారి పాట పాడడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక పాటను ఒక 4 భాషలు అసలు వాళ్ళకి తెలుగులో పాడాను నేను. అక్కడ తెలుగులో పాడితే కొంతమంది అమెరికా దుబాయ్ వాళ్ళు కొంతమంది వచ్చారు. తెలుగులో పాడుతుంటే నాకు తెలుగు రాదరా, ఒకసారి హిందీలో వాడన్నాడు ఒకడు. హిందీలో పాడమంటే ఒకసారి ఇంగ్లీష్లో కూడా వాడంటే ఆ పాటను ఒక 4 భాషలో పాడించుకున్నారు. అది అయితే ఎట్లా అంటే ఇక ఇప్పుడు మేము ముంగట ఫ్రమ్ ఇండియా నుండి వచ్చిన భిక్షునాయక్ ఒక పాట పాడతారంటే మన ఇక్కడ తెలుగు ఇంత బాగుండే తెలుగు అక్కడ పోయినాక తెలుగు కూడా చేంజ్ అయిపోయింది. అయితే ఆ పాట వాళ్ళనాక నేను పాడాను. అరే మీ 6 గుర్రాలు మా 6 గుర్రాలు 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, 12 గుర్రాల బగ్గిపోతుంది, బగ్గిలో మీనంత బిడ్డ పోతుంది, బగ్గిలో మీనంత బిడ్డ పోతుంది, బగ్గిలో మీనంత బిడ్డ పోతుంది, బగ్గిలో మీనంత బిడ్డ పోతుంది, బిడ్డతో బిందెడు నీళ్లు పోతున్నాయి, నీళ్ళతో నీళ్ళమ్మ చీరవుతుంది, చీరతో వందల రైకవుతుంది, రైకతో రత్నాల మేడవుతుంది, రైకతో రత్నాల మేడవుతుంది, రైకతో రత్నాల మేడవుతుంది. ఇట్లా వాడిన వెంటే ఒక ఆయన వేసి ఏ భయ్యా ఆప్ క్యా గానా గారే అప్పుడు హిందీ మీద కావాలన్నాడు. మనకేమో హిందీ ఇక రాదు, అయినా సరే హిందీలో కలిపి పాడితే ఓ సారు మై గాతని హిందీలో పాడిన. అరే తేరే చగోడే కా మేరే చగోడే కా మారే గోడే కా గాడి జరా గా మారే గోడే కా గాడి జరా గా మారే గోడే కా గాడి జరా గా मारे घोड़े का गाड़ी जरा गए, गाड़ी में मामू का बेटी जरा गए, बेटी के साथ साड़ी जरा गए, साड़ी के साथ जागी जरा गए, जागी के साथ घर जरा है, घर में दूल्हा दूल्हा जरा गए, घर में दूल्हा दूल्हा जरा है, घर में दूल्हा दूल्हा जरा गए, तेरे से घोड़े का मेरे से घोड़े का मारे घोड़े का गाड़ी जरा गए, मारे घोड़े का गाड़ी जरा है. ఒక అమెరికన్ లేచి మ్యా తెలుగు హిందీ ఐ డోంట్ నో సింగ్ ఇంగ్లీష్ అన్నాడు అన్నట్టు. ఇక ఇంగ్లీష్లో వాడాలంటే ఆయన వదిలిపెట్టేటట్లేడు. బాగా ఆలోచించిన వచ్చిన దగ్గర వాడిన దాని దగ్గర యాక్టింగ్ పెట్టిన. అదృష్టం అంటే చూస్తాడు, లేకుంటే చూస్తాడు మనకేంది అనుకోని. ఎందుకంటే ఏడబడ్డా సరే మనం గెలిచి రావాలని చెప్పి ఓ సార్ ఓకే యు ఆర్ సిక్సర్స్ ఓకే మ్యాన్ అవర్ సిక్సర్స్ ఓకే యు ఆర్ సిక్సర్స్ అవర్ సిక్సర్స్ టోటల్ డోలర్స్ కాటు గయింగు టోటల్ డోలర్స్ కాటు గయింగు టోటల్ డోలర్స్ కాటు గయింగు టోటల్ డోలర్స్ కాటు గయింగు కాటులో మేరంత డాటర్ గయింగు కాటులో మేరంత డాటర్ గయింగు కాటులో మేరంత డాటర్ గయింగు డాటర్ పంపించాడు వాటర్ గయింగు డాటర్ పంపించాడు వాటర్ గయింగు డాటర్ పంపించాడు వాటర్ గయింగు వాటర్తో వందాల శారీ గయింగు శారీతో వందాల పోరి గయింగు శారీతో వందాల పోరి గయింగు యువర్ సిక్సర్స్ అవర్ సిక్సర్స్ టోటల్ డోలర్స్ కాటు గయింగు టోటల్ డోలర్స్ కాటు గయింగు టోటల్ డోలర్స్ కాటు గయింగు. కామెడీ వచ్చేటానికి చాలా అద్భుతంగా పాడారండి నిజంగా. ఏదైతే మీరు చెప్పినట్టుగా ఈ కళాకారులందరూ కూడా ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం అనే ఒక కాన్సెప్ట్ మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న అందరు మేధావులు కానీ, నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, విద్యార్థి నాయకులు కానీ ప్రతి ఒక్కరు మీలాగా కమిట్మెంట్గా అంటే మీరైతే ఏదైతే ఎంతలో కొంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఈ నిజంగా ఈ మెజారిటీ ప్రజలకు రాజ్యాధికారం అనే దిశగా వీళ్ళందరినీ నడిపించే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఈనాటి మెజారిటీకే రాజ్యాధికారం కార్యక్రమం. సోమవారం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.